గడిచిన వారం నేను ఏం వాక్య భాగం చెప్పానో ఒకసారి మీరు చెప్తే తర్వాత నేను రివ్యూ చేసుకొని దాన్ని కొనసాగింపుగా నేను ఈ దిన వాక్యాన్ని నేను ముందుకు తీసుకెళ్లాలని ఆశపడుతున్నాను. గడిచిన వారం మనం ఏం వాక్యం విన్నాం? రేమా తప్పితే వేరే వాళ్ళు ఎవరైనా చెప్పాలి. దేవునిని కలుసుకోవడానికి మనము సిద్ధపడి ఉండాలి అనే అంశాన్ని మనం గడిచిన వారం మనం చూసాం. దేవుని కొరకు మనము సిద్ధపడి ఉన్నప్పుడు ఆ సిద్ధపాటులో దేవుని ఎదుర్కొనటానికి మనం చేస్తున్న సిద్ధపాటులో మనము ఎలాగ ఆ సిద్ధపాటుని ఎలాగ చెయ్యాలనేది ఈరోజు వాక్య భాగాన్ని మనం చూడబోతున్నాం. అది నేను కావాలని నేను ప్రిపేర్ అవ్వలేదు, కానీ నేను వేరొక వాక్య భాగాన్ని ప్రిపేర్ అయ్యాను. దానిలో నుంచి ఆ బ్రిడ్జ్గా ఆ కొనసాగింపుగా నేను ఈ దిన వాక్యాన్ని నేను మీకు కొనసాగించాలని ఆశపడుతున్నాను. గడిచిన వారం చెప్పిన వాక్య భాగాన్ని కొనసాగింపుగా ఉంటుంది, అలా ఉంటున్నట్టు ఉంటుంది కానీ ఉండదు. ఆమేన్. సో మనము వాక్య భాగాల్లోనికి వెళ్దాం. మనం పొద్దున్న లేచిన కానించి రాత్రి పనుకునేంత వరకు ఆ దైనందిన జీవితంలో ఆ రోజులో మనం ఏదైతే చేశామో ఏదైతే మాట్లాడామో అవన్నీ మన జీవితాన్ని నిర్దేశిస్తూ ఉంటాయి. అవునా కదా? మనం లేచాం, పొద్దున్న లేకంగానే వేరొకరు చెప్పిన మాట మన జీవితాన్ని ప్రభావితం చేస్తూ ఉంటుంది. ఉదాహరణకి ఏం లేదు, చిన్నది పలానాది చెయ్యి అని అన్నప్పుడు వెంటనే మనం ఏం చేస్తాం? అది టీ పెట్టడం నుంచి స్టార్ట్ అవటమో ఏదోటి, అక్కడి నుంచి ఏమవుతుందంటే ఆ డే స్టార్ట్ అవుతుంది. సో వేరొకరు చెప్పింది విని మనం చేస్తాం, అలాగే మనం చెప్పింది వేరొకరు చేస్తూ ఉంటారు. సో మనం వింటున్న మన మాటలు మన క్రియలు ఏం చేస్తూ ఉంటాయంటే మన జీవితాన్ని, ఆ దినపు ముగింపు జీవితాన్ని నిర్దేశిస్తూ ఉంటాయి. అలాగే దేవునితో కూడా సేమ్ అలాగే ఉంటుంది. ఈరోజు లేచాం, మనము మాట్లాడుతున్నది మనం చేస్తున్నవి ఇటర్నిటీలో అంటే నిత్యత్వంలో అవన్నీ మన జీవితాన్ని మన నిత్యత్వాన్ని ఏం చేయబోతున్నాయంటే ప్రభావితం ఖచ్చితంగా చేయబోతున్నాయి. మీరు అవునన్నా కాదన్నా అవి ఖచ్చితంగా మన జీవితాన్ని నిర్దేశించబోతున్నాయి, నిత్యత్వపు జీవితాన్ని అవి నిర్దేశించబోతున్నాయని మీకు ప్రభుపేట మీకు మనం చేస్తున్నాను. ఈ దినము వాక్య భాగానికి ధ్యానంగా నేను తీతుకు రాసిన పత్రికని మనము ధ్యానం చేద్దాం. నేను పుస్తకం మొత్తాన్ని నేను ఎక్స్పోజిట్ చేయట్లేదు, కానీ నాకు వాక్యం నేను చెప్పాలని ప్రేరేపించబడిన ఆ అంశం నాకు ఈ పుస్తకంలో దొరికింది కాబట్టి నేను ఈ పుస్తకాన్ని కొంత ఉపోద్ఘాతం చెప్పి తర్వాత ఏ అంశాన్ని నేను చెప్పాలనుకుంటున్నానో ఆ అధ్యాయంలోకి మనం వెళ్దాం. ఈ తీతుకు రాసిన పత్రికని మనం చూసినట్లయితే ఇది దీని ఏమంటారంటే పాస్టరల్ ఎపిస్టల్ అంటారు. అంటే సంఘ కాపరులకు రాయబడిన పత్రిక ఇది. అంటే ఒక కాపరి అనేవాడు ఎలా ఉండాలి, కాపరి ఎలాగ సంఘాన్ని చూసుకోవాలి, సంఘములో ఉన్న విశ్వాసులు నిర్వర్తించవలసిన బాధ్యతలేంటి అని చెబుతూ పౌలు భక్తుడు తిమోతికి రాసినట్టుగానే క్రేతు అనే ఒక లంక అంటే ఏంటో తెలుసుగా, ద్వీపం అంటారు. ఆ ద్వీపములో పరిచర్య చేస్తున్న ఈ తీతుకు అనే ఒక దేవుని దాసునికి పౌలు క్రేతులో ఉన్నప్పుడు సహచారుడిగా ఆయనతో కలిసి పరిచర్య జరిగించినప్పుడు తనకు తెలిసిన లోటుపాట్లన్నిటిని బట్టి గుర్తెరిగిన వాడే ఏం చేశాడంటే పౌలు భక్తుడు సుమారు క్రీస్తు శకం 65 లేక 66లో ఈ పుస్తకాన్ని రాయటం జరిగింది. సో ఉద్దేశం ఏంటంటే అక్కడ ఎందుకు ఈ పత్రిక రాయాల్సి వచ్చిందంటే సంఘములో ఉండవలసిన బోధ, ఎటువంటి బోధ ఉండాలి, హితకరమైన బోధ, ఆరోగ్యకరమైన బోధ అనేది సంఘంలో ఎటువంటి బోధ ఉండాలి అనేది చెప్తూ సంఘములో ఉన్న విశ్వాసులు అంటే ఎటువంటి రకాల వయసు కలిగిన వారు ఉంటారు? బాలురు ఉంటారు, యవనస్తులు ఉంటారు, మధ్య వయస్కులు ఉంటారు, అలాగే వృద్ధులు కూడా ఉంటారు. సో వీటి రకాలైన వయసులు కలిగిన వారు ఏ వయసులో ఉన్నవారు ఏమేమి చెయ్యాలి అనేది ఆ పత్రిక 1 నుంచి 2 వరకున్న అధ్యాయాల్లో రాస్తూ ఉంటాడనమాట. అబద్ధ బోధల గురించి జాగ్రత్తగా ఉండమని చెప్తాడు, ఈయన చెప్తూ ఉంటాడు. అలాగే సరైన సిద్ధాంతం అనేది సంఘంలో ఏ సిద్ధాంతంతో కూడిన వర్తమానాలని సంఘంలో చెప్పాలి అని చెప్పి ఈ పౌలు భక్తుడు తీతుకు రాస్తూ ఉంటాడు. ఆ రాసిన క్రమంలో సంఘములో ఉన్న విశ్వాసులు ఏం చెయ్యాలి అని చెప్తూ ఇక్కడ కొన్ని మంచి విషయాలు మనకి అన్వయించుకోదగిన కొన్ని విషయాల్ని పౌలు భక్తుడు తీతుకు రాస్తూ ఉన్న సందర్భం అన్నమాట. సో సందర్భం అర్థమైంది కదా. ఈ వాక్య భాగం ఏంటనేది ఇప్పుడు మనకి కావలసిన వర్తమానాన్ని మనం చూసినట్లయితే ఈ సంఘములో
సిద్ధాంతం అనేది ఎలా ఉండాలని చెప్పి దుర్బోధని ఖండించమని చెప్తూ వెలుపటి వారి ఏడల మనం ఎలా జీవించాలి అనే చెప్తున్నాడు. అంటే వాట్ ఈజ్ ఇన్సైడ్ అండ్ వాట్ ఈజ్ అవుట్ సైడ్. ఇన్సైడ్ ఎలా ఉండాలి, అవుట్ సైడ్ ఏం చేయాలి. ద గుడ్ డాక్ట్రిన్ ఇన్ ద చర్చ్ అండ్ ద గుడ్ వర్క్స్ అవుట్ సైడ్ ద చర్చ్. అంటే సంఘములో ఉండవలసిన బోధ ఎలా ఉండాలి, సరైన బోధ అనేది ఎలా ఉండాలి, సంఘము వెలుపల ఉన్న అవిశ్వాసులతో విశ్వాసులు ఎటువంటి క్రియలు చేయాలి అనేది చెప్తూ ఈయన ఈ పుస్తకాన్ని ఈ 2వ అధ్యాయం నుంచి 3వ అధ్యాయం వరకు రాస్తూ ఉన్నాడు. సో మనం ఒకసారి 2వ అధ్యాయం 1వ అధ్యాయం 1వ వచనం ఒకసారి చూద్దాం. ఎందుకు రాశాడు అనేది మీకు తెలియడం కోసం తీతుకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 1వ వచనం చదవండి. దేవుడు ఏర్పరచుకొనిన వారి మొదటి ఉద్దేశం ఎందుకు రాస్తున్నాడంటే దేవుడు ఏర్పరచుకొనిన వారి విశ్వాసం నిమిత్తం రాస్తున్నాడు. సో సంఘం అంటే అందరూ ఏర్పరచబడిన వారు, లోకములో నుంచి పిలువబడిన వారు. సంఘం అనగా పిలువబడింది, లోకములో నుంచి పిలువబడిన ఏర్పరచుకొనిన వారి విశ్వాసం నిమిత్తం రాస్తున్నాను. రెండోది నిత్య జీవమును గూర్చిన నిరీక్షణతో కూడిన భక్తికి ఆధారమగు చాలు సత్య విషయమైన భక్తికి ఆధారమగు సత్య విషయమైన అనుభవ జ్ఞానం నిమిత్తం. అంటే మీరు భక్తి చేస్తున్నారు, ఆ భక్తికి ఆధారమైన సత్య విషయం అంటే వాక్యము, వాక్యం విషయమైన అనుభవ జ్ఞానం నిమిత్తం. ఇప్పుడు మనకి అనుభవం అనేది ఎలా వస్తుంది, దాని గుండా వెళ్ళినప్పుడు, అది చేసినప్పుడు, ఏదైనా పని చేసినప్పుడు. సో ఇప్పుడు ఆ భక్తిని ఆధారమైన సత్యాన్ని కనుక మనం అనుభవ జ్ఞానంలోకి వెళ్తే ఆ అనుభవ జ్ఞానం ఏం నేర్పిస్తుందంటే మనకి నిత్య జీవమును గూర్చిన నిరీక్షణ ఏంటో తెలియజేస్తుందంట. సో నిత్య జీవమును గూర్చిన నిరీక్షణతో కూడిన భక్తికి ఆధారమైన సత్యము విషయమై అనుభవ జ్ఞానం నిమిత్తం రాస్తున్నాడు. ఈ 2 విషయాల నిమిత్తం రాస్తున్నాడు. మొట్టమొదటిది ఏర్పరచబడిన వారి విశ్వాసం నిమిత్తం, రెండోది మనకు ఒక నిరీక్షణ ఉంది. ఏంటది? నీ నిరీక్షణ అంటే గుర్తుకొచ్చింది. మనం ప్రతి శుక్రవారం దేని గురించి నేర్చుకుంటున్నాం? నిరీక్షణ గురించి నేర్చుకుంటున్నాం. సో నిరీక్షణ కలిగిన ప్రజలు ఎలా ఉంటారు, విశ్వాసులు అనేవారు నిరీక్షణ కలిగి ఉండాలని చెప్పి శుక్రవారం పూట నేర్చుకుంటున్నాం. సో ఇప్పుడు నిరీక్షణ ఏంటి? మనకి నిత్య జీవం అనేది మనకుంది. ఎవరైతే యేసు ప్రభువారు నా పాపముల కోసం చనిపోయారు అని తమ జీవితాలను యేసు ప్రభువారికి అప్పగించి యేసు కోసమే ఈ లోకంలో జీవిస్తున్న వారు, ఆ వారికి ఉన్న నిరీక్షణ ఏంటంటే నేను యేసు ప్రభువారు వచ్చినప్పుడు, లేదంటే నేను మరణించిన తర్వాత ఆ నిత్య జీవంలోనికి వెళ్తాను. ఆ నిరీక్షణ నాకు ఉంది. ఇప్పుడు ఆ నిరీక్షణలోనికి వెళ్ళి ప్రవేశించే క్రమంలో ఈ భూమి మీద చేసే భక్తి జీవితం ఉంది చూసారా, ఈ భక్తి జీవితానికి ఆధారమైన సత్యం విషయమై అనుభవ జ్ఞానం నిమిత్తం. సో వాక్యాన్ని మీరు అనుభవపూర్వకంగా మీరు అనుభవించాలంటే దాని నిమిత్తం నేను ఈ పత్రిక రాస్తున్నానని చెప్పి ఈ 2 ఉద్దేశాల నిమిత్తం ఈయన ఈ పత్రిక రాస్తున్నాడు. ఇది మనకి అర్థం చేసుకోండి. ఇప్పుడు 2వ అధ్యాయం 11వ వచనంలోకి వద్దాం. తర్వాత అంతా సంఘ కాపరుల కోసం ఎలా ఉండాలని రాస్తూ ఉంటాడు. అబద్ధ బోధల గురించి పెద్దలు ఎలా ఉండాలని చెప్పి రాస్తూ ఉంటాడు. ఇప్పుడు 2వ అధ్యాయం 11వ వచనం చదువుకుందాం. ఏలయనగా సమస్త మనుషులకు రక్షణకరమైన దేవుని కృప ప్రత్యక్షమైంది. ఆగుదాం. ఇక్కడ ఏమైందంట? సమస్త మనుషులకు రక్షణకరమైన దేవుని కృప ప్రత్యక్షమైంది. ప్రత్యక్షమైందా లేదా? ఎవరు ప్రత్యక్షత కృప? యేసు ప్రభువారే. మనకి రక్షణకి కారణమైన, మనుషులకు రక్షణకరమైన దేవుని కృప ప్రత్యక్షమైంది. ఏం చేయాలంటే 12వ వచనం నుంచి మనము భక్తిహీనతను, ఇహలోక సంబంధమైన దురాశలను విసర్జించి శుభప్రదమైన నిరీక్షణ నిమిత్తము, అనగా మహాదేవుడును మన రక్షకుడునైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచు. ఆగండి, ఇక్కడ యేసు ప్రభువారు దేవుడు అని చెప్పి మరలా ఇక్కడ మనం వచనం చూస్తున్నాం. మనం రోమిలకు రాసిన పత్రిక చదివినప్పుడు మనం చూసాం. ఇక్కడ కూడా 13వ అధ్యాయం అంటున్నాడు, యేసు ప్రభు నిజమైన దేవుడు, ఆయన మహాదేవుడును మన రక్షకుడునైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూచున్న మనకంట ఈ లోకంలో ఎలా ఉండాలో చెప్తున్నాడు. మొట్టమొదటిగా
రక్షణ పొందిన తర్వాత విసర్జించాల్సిన ఏంటో చెప్తున్నాడు. ఏంటంట 12వ వచనంలో, భక్తిహీనతను, ఇహలోక సంబంధమైన దురాశలను విసర్జించి శుభప్రదమైన నిరీక్షణ నిమిత్తం. శుభప్రదమైన నిరీక్షణ అంటే ఏంటి? శుభం అంటే మంచి, కానీ ఇక్కడ శుభప్రదమైన నిరీక్షణ అన్నాడు. ఏంటి ఆ నిరీక్షణ? ఏంటి? ఇందాక మనం చదివాం కదా పైన. నిరీక్షణ ఏంటి? మనకి నిత్య జీవంలో ఉంటాం, మనమందరము పరలోకంలో ఉండబోతున్నాము. అది శుభప్రదమైనది, మంచిని కలగజేసే నిరీక్షణది. ఆ నిరీక్షణ నిమిత్తం మనం ఏం చేయాలంటే విసర్జించాల్సినవి 2 ఉన్నాయి. ఏంటంటే అవి భక్తిహీనత అనేది ఉండకూడదు, ఇహలోక సంబంధమైన దురాశలు అనేది ఉండకూడదు అని చెప్తున్నాడు. రక్షణ పొందిన తర్వాత కూడా ఈ 2 మన జీవితంలో ఉండే ప్రమాదం ఉంది. మనకు ఒక నిరీక్షణ ఉంది. ఏంటది? దేవునితో, మహాదేవుడును మన రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూస్తున్నాం. మరలా యేసు ప్రభు వారు ఎప్పుడు వస్తారని సంఘం ఏం చేస్తుంది? ఎదురు చూస్తే ఏమని చెప్పాలని చెప్పింది ప్రకటన గ్రంథం? మరణాత, మరణాత అని చెప్పమని చెప్పింది. సో మరణాత అంటే ఏంటి? ప్రభువా రమ్ము, ప్రభువా రమ్ము, ప్రభువా రమ్ము అని సంఘం ఏం చేస్తుందంటే ఎదురు చూస్తుంది. ఈ ఎదురు చూస్తున్న క్రమంలో మనము విసర్జించాల్సినవి 2 చెప్తున్నాడు. భక్తిహీనత. ప్రియులారా, చాప కింద నీరులాగా సంఘంలో ఏమవుతుందంటే భక్తిహీనత అనేది మనకు తెలియకుండానే అపవాది మన జీవితాల్లో ఎక్కడో చోట కలగచేయటానికి వాడు అన్ని వేళలా ప్రయత్నం చేస్తూ ఉంటాడు. చాలాసార్లు మనం తెలియకుండానే సంఘానికి గడిచిన వారం చూసినట్టుగా మనము సంఘం కార్యక్రమాల్లో, సంఘం సంబంధించిన ప్రార్థనా కూడికల్లో మనల్ని చేజార్చుకునేలాగా, లేదంటే వెళ్ళనీయకుండా ఆటంకాలు కలగజేసి మనలో ఒక రకమైన భక్తిహీనతను తీసుకొచ్చి దేవుని సన్నిధిలో మనం ఉండనీయకుండా, అలాగే రెండోది ఇహలోక సంబంధమైన దురాశలు కూడా మన జీవితంలో కలగజేసి ఏం చేస్తాడంటే వాడు దేవుని సన్నిధిలో ఉండనీయకుండా చేస్తాడు. అందుకని ఆయన ఏమంటున్నాడంటే వాటిని విసర్జించి ఈ లోకంలో ఎలా ఉండమంటున్నాడు చూడండి 13వ వచనంలో, ఈ లోకంలో స్వస్థ బుద్ధితోనూ, అంటే స్వస్థ బుద్ధి అంటే ఏంటంటే ఇంగ్లీష్లో సెల్ఫ్ కంట్రోల్డ్ అని ఉంది. అంటే నియంత్రించబడిన మనస్సుతోనూ, 2 నీతితోనూ, 3 భక్తితోనూ బ్రతుకుచుండవలనని మనకు బోధించుచున్నది. అంటే రక్షణ పొందిన తర్వాత క్రీస్తు రాకడ కొరకు ఎదురు చూచున్న ఓ సంగమా, ఓ విశ్వాసులారా, మీరేం చేయాలంటే విసర్జించవలసినవి 2 ఉన్నాయి, హత్తుకోవలసినవి, కలిగి ఉండవలసినవి 3 ఉన్నవి. ఏంటంటే భక్తిహీనతలు వదిలిపెట్టాలి, ఇహలోక సంబంధమైన దురాశలు మనం విసర్జించాలి, స్వస్థ బుద్ధిని కలిగి నీతితోనూ భక్తితోనూ మనము బ్రతుకుచుండాలి. ఇక్కడ మనకి ఏం చెప్తుందంటే మనం కొన్ని క్రియలు చేయవలసినవి అని చెప్తున్నాడు. ఏమంటున్నాడంటే కొన్ని సత్కార్యముల నిమిత్తం మనము దేవుని సన్నిధిలో మనము అగుపడవలసింది ఉన్నవి అని చెప్పి ఇక్కడ చెప్తున్నాడు. 11 నుంచి 13 వరకు ఉన్న వాటిల్లో మనము చూసినట్లయితే ఈ 13వ వచనంలో మనము స్వస్థ బుద్ధితోనూ నీతితోనూ భక్తితోనూ బ్రతుకుచుండవలని మనకు బోధించింది. ఇప్పుడు 14వ వచనంలో చూడండి ఏమంటున్నాడు. ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనల్ని విమోచించి సత్క్రియలందు ఆసక్తి గల ప్రజలను తన కోసరము పవిత్రపరచుకొని తన సొత్తుగా చేసుకొనుటకు తనకు తానే మన కొరకు అర్పించుకొనను. చాలు, ఇక్కడ ఈ 14 వచనాన్ని మనం ఒకసారి ఎక్స్పోజిట్ చేసినట్లయితే యేసు ప్రభు వారు తనకు తానే మన కొరకు ఎందుకు అర్పించుకున్నాడు అనేది చూద్దాం. చూడండి, అక్కడే ఉంది. నేను మొదటిది ఎందుకు అర్పించుకున్నాడంట? యేసు ప్రభు వారు తనకు తానే మన కొరకు అర్పించుకున్నాడు. ఎందుకు? సమస్తమైన దుర్నీతి నుండి మనల్ని విమోచించడానికి, ఇది మొదటిదైతే. రెండోది సత్క్రియలందు ఆసక్తి గల ప్రజలను తన కోసము విమోచించుకున్నాడు, ఇది రెండోది. మూడోది తన సొత్తుగా చేసుకొనుటకు తనకు తానే అర్పించుకున్నాడు. ఈ 3 విషయాల నిమిత్తమే యేసు ప్రభు వారు ఏం చేశారంటే సిలువలో నీ కోసం నా కోసం ఆయన మరణించి సత్క్రియలందు ఆసక్తి గల ప్రజలు, సమస్త దుర్నీతి నుంచి మనల్ని విమోచించాడు. రెండోది మనల్ని తన కోసం పవిత్రపరచుకొని తన సొత్తుగా చేసుకోవడానికి ఏం చేశాడంటే యేసు ప్రభు వారు తనకు తానుగా బలియాగం చేశాడు. ఇది చూడండి, ఇక్కడ మనం ఏమి చేయలేదు. రక్షణ పొందడానికి
దేవుని సన్నిధిలో ఉండడానికి యేసుప్రభు వారు ఆయన చేసిన కార్యం చూడండి. తనకు తానుగా మనలందరినీ దుర్నీతి నుంచి విమోచించి, రెండోది ఎవరి కోసం పవిత్రపరుచుకున్నాడంట మనల్ని? తన కోసమే. తన కోసం పవిత్రపరుచుకొని తన సొత్తుగా చేసుకోవడానికి ఆయన తనను తానుగా బలియాగముగా అర్పించుకున్నాడు. ఎందుకోసమంట? సత్క్రియల యందు ఆసక్తి గల ప్రజలు. ఇప్పుడు మనమందరము ఎలా ఉండాలంటే, నిన్ను విమోచించి ఎందుకోసమంటే, నిన్ను పవిత్రపరిచింది ఎందుకోసమంటే, నిన్ను తన సొత్తుగా చేసుకుంది ఎందుకంటే, సత్క్రియల యందు ఆసక్తి గల ప్రజలుగా మీరుండాలని. ఇక్కడ సత్క్రియలైన ఒక మాటని మనము ఈరోజు మనం చాలా ఉన్నతంగా మనం చూడబోతున్నాం. ఒకసారి ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం చూడండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం. మరియు వాటి యందు మనము నడుచుకొనవలనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాం. చూసారా, ఎఫెసీయుల సంఘంలోనికి ఏదైతే రాశాడో అదే తీతు పత్రికలో రాసిన దాన్ని వేరొక విధంగా రాశాడు. చూడండి, వాటి యందు, మరియు వాటి యందు అంటే ఏంటి? మనము నడుచుకొనవలనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన కొన్ని సత్క్రియలు ఉన్నాయంట. దేవుడు ముందుగానే కొన్ని సత్క్రియలు నా జీవితంలో చెయ్యాలని దేవుడు ఏం చేశాడంటే, చేయుటకై క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము. ఇప్పుడు నువ్వు ఎవరంటే, ఆయన చేసిన పని ఏం చేశాడు? ఆ పని తనకు తానుగా బలి అర్పణ చేసి, తనకు తానుగా నిన్ను పవిత్రపరిచి, తనకు తానుగా నిన్ను నిన్ను దుర్నీతి నుంచి విమోచించి, తనకు తానుగా నిన్ను మనల్ని తన సొత్తుగా చేసుకొని సత్క్రియలందు ఆసక్తి గల ప్రజలుగా నా జీవితంలో దేవుడు కొన్ని సత్క్రియలనంట ఏర్పరిచాడంట, ముందుగానే సిద్ధపరిచాడంట. నీ ద్వారా, నీ జీవితం ద్వారా, నీ యొక్క జీవన విధానం ద్వారా, నా యొక్క జీవన విధానం ద్వారా దేవుడు కొన్ని సత్క్రియలను చేయటానికి ముందుగానే ఏర్పరిచాడు. సత్క్రియ అంటే ఏంటి? మంచి క్రియలు. మంచిది కానిది ఏదైనా చెడే. సో సత్క్రియలు అందు ఆసక్తి గల ప్రజలు అంటే, మనమందరము విమోచించబడిన, రక్షించబడిన ప్రజలంగా ఉన్న తర్వాత రక్షించబడిన తర్వాత వాట్ ఐ హ్యావ్ టు డూ, నేనేం చేయాలి అనేది ఫస్ట్ మన జీవితంలో రావాల్సిన ప్రశ్న. విశ్వాసులంగా ఇక నేను విమోచించబడ్డాను, నేను కడగబడ్డాను, ఆయన సొత్తుగా చేయబడ్డాను, ఇక పరలోకం నాదే, ఇక నేనేం చేయవలసిన పని లేదు. వారం నేను బైబిల్ పట్టుకొని ప్రతి శుక్రవారం ప్రార్థనలో పాల్గొని, నా ఇంటిలో నేను భక్తి జీవితాన్ని చేసుకుంటూ, నా ఇంట్లో నేను ప్రార్థన చేసుకుంటూ, వాక్యం చదువుతూ, నేను స్తుతి ఆరాధన చేసుకుంటూ ఉంటే చాలు, నేను పరలోకానికి వెళ్ళిపోతానంటే ఓకే, నిజమే, పరలోకానికి వెళ్ళిపోతాం. కానీ నీ ఇంటి పక్కల ఉన్న వారి సంగతి ఏంటి? మీకు ఆశ్చర్యకరమైన సంగతి ఏంటంటే, మీరు గమనించారో లేదో, ఒకసారి మనము రక్షణ అనేది మనకి ఎలా వచ్చింది? ఉచితంగా వచ్చింది. కేవలం కృప వలన మాత్రమే మనం పొందుకున్నాం, క్రియల వలన కలిగింది కాదు. కృప వలన రక్షింపబడిన మనము ఇప్పుడు దేవుడు ఏం కోరుతున్నాడు తెలుసా? సత్క్రియల యందు ఆసక్తి కలిగిన ప్రజలుగా ఉండాలని కోరుతున్నాడు. మన క్రియలు, మన నీతి క్రియలు మనల్ని రక్షించలేవు. కానీ రక్షణ పొందిన తర్వాత మాత్రం ప్రాముఖ్యమైనవి ఏంటయ్యా అంటే క్రియలు, సత్క్రియలు, మన క్రియలు. అందుకనే మొదలు మీకు చెప్పాను, మనము దినము లేచిన కానించి రాత్రి పనుకునేంత వరకు మనము మాట్లాడే మాటలు, మన క్రియలు ఏం చేస్తాయంటే మన జీవితంలో దేవుడు ఉద్దేశించిన, ముందుగానే ఏర్పరిచిన ఆ మంచి క్రియలు చేస్తున్నామో లేదని నిర్దేశిస్తూ ఉంటాయి. మన క్రియలు మన పరలోక గమ్యానికి మార్గాన్ని వేస్తూ ఉంటాయి. సో అందుకనే వర్డ్ ఇట్ క్లెన్సెస్ us, వర్క్స్ డిసైడ్స్ వాట్ we are. వాక్యము మనల్ని పరిశుద్ధపరిస్తే క్రియలు మనం ఏంటో తెలియజేస్తాయి. మనం చేసే క్రియలు మన వ్యక్తిత్వాన్ని, మన యొక్క గుణశీలతని తెలియజేస్తూ ఉంటాయి. అందుకనే వాక్యమే మనము వీ షుడ్ బి వర్దీ ఆఫ్ అవర్ వర్డ్స్ అండ్ అవర్ వర్క్స్. అంటే మనం ఎప్పుడైతే మన మాటలు, మన క్రియలు దేవుని దృష్టిలో అనుకూలమైనవిగా ఉంటాయో అప్పుడు పరలోకానికి అర్హులుగా దేవుడు మనల్ని మలుస్తాడంట.
సో అందుకని సత్క్రియల యందు ఆసక్తి కలిగిన ప్రజలంగా మనం ఉండాలి. ఎందుకంటే దేవుడు నిన్ను ముందుగానే పవిత్రపరుచుకున్నాడు, తన కోసం ఏర్పరచుకున్నాడు, తన కోసం విమోచించి ఏం చేశాడంటే కొన్ని సత్క్రియలు చేయాలని దేవుడు నిన్ను నన్ను ఏర్పరచుకున్నాడు. మనం ముందుకు వెళ్దాం. ఇక్కడ ఈ సత్క్రియ అనే దాన్ని మనం ఎందుకు చేయాలి, వాట్ ఐ హ్యావ్ టు డూ. ఇప్పుడు నేను చేయవలసింది వై ఐ యామ్ సేవ్డ్, నేను రక్షించబడ్డాను. వై గాడ్ సేవ్డ్ మీ బై గ్రేస్, కృప ద్వారా నన్ను ఎందుకు రక్షించుకున్నాడు, దేవుడు ఎందుకు నన్ను ఏర్పరచుకున్నాడు అనేదాన్ని మనం చూసినట్లయితే ప్రాముఖ్యంగా దేవుడు ఒక ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు. నా జీవితాన్ని బట్టి దేవుడు ఒక ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు. ఏంటయ్యా అంటే, నువ్వు పొద్దున లేచిన కానించి నువ్వు పనుకునేంత వరకు నీ కుటుంబమును, నీ చుట్టుపక్కల ఉన్న వారిని, నీ ఇంటి పొరుగు వారిని, నీ బంధువులను, నీ స్నేహితులను, నీ పనిచేసే పనివారిని నువ్వు నీ మాటల ద్వారా, నీ క్రియల ద్వారా ప్రభావితం చేస్తూ ఉంటావు. వారు మన ఇంటిలో చేసే భక్తిని వారు చూడరు. ఏది భక్తి పనులు ఏం చేస్తూ ఉంటాం, భక్తి క్రియలు ఏం చేస్తూ ఉంటాం, ప్రార్థించటం, వాక్యం చదవడం, ఆరాధన చేయడం, పాటలు పాడడం. ఇవి ఎక్కడ చేస్తాం, బయటికి వెళ్ళి చేస్తామా? ఇంటిలో ఉండి చేసేవి. మరి బయటికి వెళ్ళి చేసేవేంటి, క్రియలు. సో వాళ్ళు అవి చూస్తారు. నీ భక్తి జీవితం వారికి అనవసరం. నువ్వు నీ భక్తి జీవితం దాటి, నీ గడప దాటి బయటికి వచ్చిన తర్వాత నీ క్రియలే వాళ్ళకి ప్రాముఖ్యం. అందుకనే సత్క్రియల యందు ఆసక్తి కలిగిన ప్రజలుగా మనం ఉండాలని చెప్పి ఆ క్రియలు ఏం చేయాలో ఇక్కడ తర్వాత వచనాల్లో మనకు చెప్తా ఉంటాడు. సో ఇప్పుడు దేవుని దగ్గరికి వచ్చిన తర్వాత మనము దేవుని క్రియలు, సత్క్రియల యందు ఆసక్తి కలిగిన ప్రజలంగా ఈ క్రియలు ఏం చేయాలో తర్వాత వచనాల్లో చెప్తూ ఉంటాడు. చూడండి ఎలా చేయాలో, ఏం చేయాలో చెప్తూ ఉంటాడు. ఒకసారి 2వ అధ్యాయము 14వ వచనంలో మొట్టమొదటి క్రియ ఏంటో చేస్తాడు. క్రియ చూడండి ఒకసారి. 2వ అధ్యాయము 14వ వచనం చూద్దాం ఒకసారి. ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనల్ని విమోచించి ప్రజలను. ఓకే, మొట్టమొదటిది మనకి ఈ సత్క్రియల వందు ఉండవలసిన గుణలక్షణం మొట్టమొదటిది ఏంటంటే వీ షుడ్ హ్యావ్ జెలస్. సత్క్రియల యందు ఆసక్తి ఉండాలి. నేను మంచి క్రియలు చేయాలనే ఆసక్తి మనలో ఉండాలి. మంచి క్రియలు చెప్తాను మీకు ఎందుకు అనేది చెప్తాను. సత్క్రియల యందు ఏముండాలంట, ఆసక్తి. మొట్టమొదటి ఆసక్తి ఉండాలి. రెండవది నెక్స్ట్ 3వ అధ్యాయంలో 1వ వచనంలో అంటున్నాడు చూడండి, అధిపతులకును అధికారులను లోబడి విధేయులగుట ఉండవలననియు ప్రతి సత్కార్యము చేయుటకు సిద్ధపడి ఉండాలంట. రెండవది ఏంటంటే వీ షుడ్ బి రెడీ టు డూ ద గుడ్ వర్క్స్. రెండవది ఏంటంటే సత్క్రియలు చేయటానికి సిద్ధపడాలంట ఎల్లప్పుడు. ఇందాక ఎఫెసీయులకు రాసిన పత్రికలో, అలాగే ఇందాక 14 అధ్యాయాలు మనం ఏం చూసాం, సత్క్రియలు ముందుగానే దేవుడు మన జీవితంలో సిద్ధపరిచి ఉంచాడు. ఇప్పుడు ఈ సిద్ధపరిచిన సత్క్రియలు చేయటానికి మొట్టమొదటిగా మనకు ఉండాల్సింది ఆసక్తి. రెండోది సిద్ధపడి ఉండటం. సిద్ధపడి ఉండడం అంటే ఎప్పుడెప్పుడు నాకు ఇతరులకి మంచి చేయటానికి, ఇతరులకి సహాయం చేయటానికి నాకు అవకాశం కలిగిద్ది అనే ఒక ఎదురు చూచే సంసిద్ధత కలిగిన విశ్వాసులుగా మనం ఉండాలి. అర్థమవుతుందని చెప్పేది. మనము కేవలం భక్తి జీవితం చేసేసి ఇహలోకములో అన్యులతో మన వారి ఎదుట మన క్రియలను వేరుగా, వాక్యానికి విరుద్ధంగా జీవించినట్లయితే మన భక్తి జీవితం వేస్ట్. భక్తి జీవితం చేయాలి, కానీ వాటితో పాటు నీ ప్రభువును ఎదుర్కొనే క్రమంలో నీ భక్తి జీవితం ఎంత దేవునికి ఇష్టంగా ఉందో అంతే క్రమంలో నీ తోటి వారి ఎదుట నీ క్రియలు కూడా అంతే దేవుని దృష్టిలో యోగ్యమైనవిగా ఉండాలని చెప్తున్నాడు. సో రెండోది సత్క్రియలు చేయటానికి సిద్ధపడి ఉండాలి. ఒకసారి చూడండి, మనకంట మన జీవితంలో మనము సత్క్రియలు చేయటానికి ముందుగానే దేవుడు సిద్ధపరిచాడు అంటే దాని ఉద్దేశం ఏంటంటే ఆ సత్క్రియ చేయటానికి కావలసిన సామర్థ్యాన్ని, అవకాశాన్ని దేవుడు మన జీవితంలో కలగచేస్తూ ఉంటాడు. మీ దైనందిన పొద్దున్న లేచిన కానించి ఒక అడుక్కునేవాడు వెళ్తున్నాడు అనుకుందాం. వాడికి ఆ సత్క్రియ, వాడికి దానం చెయ్యాలా, వాడికి రూపాయి ఇవ్వాలా వద్దా అనేది ఎవరి చేతుల్లో ఉంటుంది?
మన చేతుల్లో ఉంటుంది. మనకున్న ఆర్థిక స్థితిని బట్టి, మన జోబులో ఉన్న డబ్బులను బట్టి ఆ సమయంలో వాడికి ఎంత ఇవ్వాలి అనేది, మీరు ఎంత ఇచ్చారని కాదు కానీ వాడికి ఇవ్వాలా వద్దా అనే హృదయం మీకు కలిగి ఉండటమే ఔదార్యంతో కూడిన భక్తి అనమాట. సో మీరు సిద్ధపడి ఉండాలి. దేవుని క్రియలు, సత్క్రియలు చేయడానికి మీరు సిద్ధపడాలి. దేవుడు మీకు ఇస్తున్న ప్రతి అవకాశాన్ని, ప్రతి ఎబిలిటీని, సామర్థ్యాన్ని మీరు చేజార్చుకోవద్దు. ఎందుకంటే సత్క్రియల యందు ఆసక్తి గల ప్రజలను తన కోసం ఏం చేశాడంటే దేవుడు విమోచించాడు. ఆయన పవిత్రపరుచుకున్నాడు. ఆయన వారిని తన సొత్తుగా చేసుకున్నాడు ఆయన. సో ఇప్పుడు ఈ రెండవది ఏంటంటే మన జీవితంలో ఉండాల్సింది సిద్ధపడి ఉండాలి. మనం ఒకసారి మత్తయి సువార్త 25వ అధ్యాయము 31 నుంచి 40 వరకు ఉన్న వచనాలను ఒకసారి చూద్దాం. మత్తయి సువార్త 35వ అధ్యాయము. నేను ఆకలి కొంటిని, మీరు నాకు భోజనం పెట్టితిరి, దప్పికొంటిని, నాకు దాహం ఇచ్చితిరి, పరదేశినై ఉంటిని, నన్ను చేర్చుకొంటిరి, దిగంబరినై ఉంటిని, నాకు బట్టలు ఇచ్చితిరి, నన్ను చూడవచ్చితిరి, చెరసాలలో ఉంటిని, నా ఇద్దకు వచ్చితిరని చెప్పును. అందుకు నీతిమంతులు ప్రభువా ఎప్పుడు నీవు ఆకలి కొనుంటో చూచి నీకు ఆహారం ఇచ్చితిమి, నీకు దప్పికొండేటట్టు చూచి ఎప్పుడు దాహం ఇచ్చితిమి, నేను చేర్చుకొంటిమి, దిగంబరివైనట్టు చూచి బట్టలు ఇచ్చితిమి, ఎప్పుడు రోగివై ఉండుటైనను, చెరసాలలో ఉండుటైనను చూచి నీ యొద్దకు వచ్చితమని ఆయనను అడిగేదారు. ఇప్పుడు చూడండి, ప్రాముఖ్యమైనది. అందుకు రాజు మిక్కిలి అల్పులైన ఈ నా సహోదరులలో ఒకనికి మీరు చేసితిరి గనుక నాకు చేసితిరని మీతో చెప్పుచున్నానని వారితో అనును. చూసారా, మనము లేని వారికి, పేదవారికి, అవసరంలో ఉన్న వారికి గనక మనం సహాయం చేస్తే ఎవరికి చేసినట్టంట? దేవునికే, ఎవరికో కాదు. సో కొన్నిసార్లు దేవుడే అలాగా వారిని పంపించి వీళ్ళు నిజంగా పెడతారో లేదో, వీళ్ళు సత్క్రియలందు ఆసక్తి కలిగిన ప్రజలని వీరు విమోచించుకున్నాను కదా, ఒకవేళ వీరు చేస్తారో లేదేమంట దేవుడు వారిని అలా పంపిస్తూ ఉంటాడంట. మన ఇంటికో, మనం వెళ్ళే దారిలోనో, మనం ప్రయాణం చేసే ట్రైన్లోనో, బస్సులోనో దేవుడు వారిని పెడతా ఉంటాడు. సో ఎప్పుడైతే మనము ఆ ఆకలి కొనినప్పుడు వారికి ఇచ్చినప్పుడు ఎవరికి ఇచ్చినట్టంట? యేసుప్రభు వారికి, దేవునికే మనం ఇచ్చినట్టు. సో మనము సత్క్రియలందు ఆసక్తి కలిగిన ప్రజలంగా ఉండాలని చెప్పి మనము, దేవుడు మన కోసం, గాడ్ వర్క్స్ అదర్స్ అండ్ ఆర్ అంటూ క్రైస్ట్ హిమ్సెల్ఫ్. అంటే గుడ్ వర్క్స్ ఆర్ ఫర్ అదర్స్ దట్ వీఆర్ డూయింగ్ టు డైరెక్ట్లీ టు క్రైస్ట్ హిమ్సెల్ఫ్. మనము చేసే మంచి పని ఏదైనా సరే ఇతరులకు చేసేది మనం ఎవరికి చేస్తున్నామంటే దేవునికే డైరెక్ట్గా చేస్తున్నాం. ఎందుకు? వారు కూడా దేవుని స్వరూపంలో సృజించబడ్డారు. దేవుని స్వరూపంలో దేవుని ఆత్మ కలిగిన వారికి మిక్కిలి అల్పులైన ఈ నా సహోదరులు అంటున్నాడు. చేసిన వారికి నాకు ఇచ్చినట్టే అంటున్నాడు. సో మనము సత్క్రియలు చేయాలా వద్దా? చేయాలి ఖచ్చితంగా. సో మనం ఒక దైవజనుడు ఏమన్నాడంటే, లెట్ అవర్ వర్క్స్ స్పీక్ లౌడర్ దాన్ అవర్ వర్డ్స్. లెట్ అవర్ వర్క్స్ స్పీక్ లౌడర్ దాన్ అవర్ వర్డ్స్. అంటే మన మాటల కన్నా మన క్రియలు గట్టిగా పలకాలంట. మన మాటల కన్నా మన క్రియలు గట్టిగా వినిపించాలి ఇతరులకి. క్రియలు గట్టిగా వినిపించడం అంటే ఏంటి? నేను దానం చేశానని చెప్పుకోవడం కాదు, అది కాదు. నేను ఇచ్చానని చెప్పుకోవడం కాదు. మనము ఎవరికి తెలియకుండా రహస్యంగా పలానా వారికి అవస్థలో ఉన్నారా, లేదంటే రోడ్డు మీద వెళ్ళి అడుక్కునే వాడిని మనం రోజు గమనిస్తూ ఉంటాం. వారికి ఏం చేయాలంటే, ఎవరు చూడకుండా కూడా మనం ఏం చేయాలంటే వాళ్ళకి సహాయం చేసి గమ్మున అక్కడి నుంచి మనం వెళ్ళిపోవాలి. సో మన క్రియలు మన మాటల కన్నా అధికంగా మాట్లాడేవిగా ఉండాలి. సో మనల్ని దేవుడు ఒక దినాన ఖచ్చితంగా భలా నమ్మకమైన దాసుడా అని దేనిని బట్టి అంటాడు? మనం చేసిన పనులను బట్టే, మనం చేసిన క్రియలను బట్టే దేవుడు ఆ ఒక మాటను పలుకుతూ ఉంటాడు. ఈ సందర్భంలో మీకు ఒక ఉదాహరణ చెప్పాలని ఆశపడుతున్నాను. ఏంటంటే, ఒక ముస్లిం కంట్రీలో ఇది నిజంగా జరిగింది. ఆ కంట్రీలో ఏమైందంటే,
ముస్లిం మతానికి చెందిన ఒక వ్యక్తి కుటుంబంలో అతడు దేవుని మహాకృపను బట్టి ఏమవుతాడంటే గృహ యజమాని రక్షణ పొందుతాడనమాట. రక్షణ పొంది తను రహస్యంగా ఆ ఇంటిలో ఉంటూ తన భార్యకి చెప్పుకోలేక ఎలాగైనా నా భార్యకి ఈ విషయం నేను చెప్పాలి, ఇది చెప్పకపోతే ఇబ్బందికరంగా ఉందని చెప్పి తను అవుతూ ఉంటుంటే తన భార్య దగ్గరికి వెళ్ళి వంటగదిలోకి వెళ్తాడనమాట. ఏంటో చెప్పండి అని అంటారు. నీకు విషయం చెప్పాలంటే ఏంటో చెప్పండి అంటే ఆయన ఇంకా సంశయిస్తూ ఉంటుంటే అప్పుడు భార్య అంటది, మీరు క్రైస్తవులుగా మీరు మార్పుతో తిరిగి జన్మించారు కదా అంటే, అవును ఎట్లా నీకు ఎలా తెలుసు అంటే, నాకు అర్థమైంది, నేను మిమ్మల్ని గమనిస్తున్నాను ఒక 1 month నుంచి, మీ ఇంతకుముందులాగా మీ ప్రవర్తన లేదు, మీ మాటలు అలా లేవు, మీరు నాతో ఉండే ఆ యొక్క ప్రవర్తన కూడా మారిపోయింది, పిల్లలతో మీరు మాట్లాడే తీరు కానీ లేదంటే మీరు వంటగదిలోకి వచ్చి నాకు సహాయం చేసేవి ఇంతకుముందు లేనివి ఏవో మీ క్రియలు మీరు మార్పు ఏదో కనబడుతుంది మీలో. ఇది కేవలం క్రైస్తవులు మాత్రమే, తిరిగి జన్మించిన వారు మాత్రమే ఇలా చేయగలరు అని నేను గమనించాను, గుర్తెరిగాను. మీ నోటి మాట ద్వారా నేను వినాలని ఆశపడ్డాను, అందుకే నేను కామ్గా ఉన్నానని చెప్పి ఆమె సహోదరి ఆ భార్య ఆయనను గురించి సాక్ష్యం చెప్పడం నేను విన్నాను. సో లెట్ అవర్ వర్క్స్ స్పీక్ లౌడర్ దెన్ అవర్ వర్డ్స్. మన మాటల కన్నా మన క్రియలు అధికంగా గట్టిగా మాట్లాడాలి. సో తేడా కనిపించాలి. మీరు ఉన్న స్థలంలో, మీరు ఉంటున్న లొకాలిటీలో, మీరు పనిచేస్తున్న ఆ ప్రాంతంలో మీ క్రియలు అనేకులకి వినిపించాలి మీ మాటల కన్నా. అరే ఒక పలానా సహోదరి ఉంది అక్కడ, ఆమె చాలా ఔదార్యం కలిగిన స్త్రీ, ఆమె ఎంతో ఉన్నతమైన కార్యాలు, దేవుని కార్యములు, ఔదార్యములు కలిగిన స్త్రీ అని చెప్పి మనము చెప్పుకున్న కన్నా ఇతరులు చెప్పిన దానికి ఎంతో బహుమానం మనం పొందుకుంటాం ప్రియులారా. సో అందుకనే సత్క్రియల యందు ఆసక్తి కలిగిన ప్రజలంగా మొట్టమొదటి మనకి ఏముండాలి? ఆసక్తి అనేది ఉండాలి. రెండోది ఏం చెప్తున్నాడు ఆయన అక్కడ? సిద్ధపడి ఉండాలి. ఎల్లప్పుడూ సిద్ధపడి ఉండాలి. ఎల్లప్పుడూ సిద్ధంగా ఉన్నప్పుడు ఏమవుతుందంటే ప్రతి అవకాశాన్ని మనం చేజార్చుకోకుండా, మనం అది చిన్నదైనా సరే, ఉదాహరణకి పలానా ఒక వ్యక్తి, మీరు బండి మీద వెళ్తున్నారు, అతను నడుచుకుంటూ వెళ్తున్నాడు, అతనికి లిఫ్ట్ ఇవ్వండి. లేదంటే మీకు ట్రైన్లో వెళ్తున్నారు, మీకు రిజర్వేషన్ సీట్ ఉంది, కానీ ఒక ముసలి వెధవరాలు, ఆమెకి రిజర్వేషన్ లేదు, ఎందుకో ఏదో ఒక తొందరమైన ఒక పనిలో అర్జెంట్ వర్క్తో వెంటనే జనరల్ టికెట్ కొని ఎక్కేసింది. మీ ఔదార్యాన్ని ఆమెకి సీట్ ఇచ్చి మనం చూపించినట్లయితే ఖచ్చితంగా మీ ప్రవర్తన బట్టి ఇవన్నీ ఎందుకంటే, ఈ క్రియలు ఎందుకంటే, లెట్ ద వర్క్స్ స్పీక్ లౌడర్ దెన్ అవర్ వర్డ్స్. మనము క్రియలు చేస్తున్నప్పుడు ఏమవుతుందంటే, మనము తెలియకుండానే మన జీవన విధానం ద్వారా వారికి సువార్తను మనము ప్రకటిస్తూ ఉంటాం. మీరు జీవించి చూడండి, అలా జీవించట్లేదు కాబట్టి చాలామంది క్రైస్తవ్యంలోకి రావడానికి భయపడుతున్నారు. మన క్రియలు దేవుని వాక్యానికి వ్యతిరేకంగా ఉంటున్నాయి. సో కాల్డ్ నామినల్ క్రిస్టియన్స్ మనం చూసాం. మన చీరాలో జరగకూడని సంఘటన జరిగింది. పేరేమో బైబిల్లో పెట్టుకున్న పేరు, ఒక మర్డర్ జరిగింది. పేరేమో బైబిల్లో జోసెఫ్ అనే పేరు పెట్టుకున్నాడు. కానీ తోటి సహోదరుని, తన పక్కనే వ్యాపారం చేసుకుంటున్న సహోదరుని మర్డర్ చేయడానికి ప్రేరేపించింది. అటువంటి క్రియల కోసం కాదు దేవుడు మనల్ని పిలిచింది. సో మన పేరు, మన వాక్యానికి తగ్గట్టుగా మనం పెట్టుకున్న పేరు మన క్రియలను నిర్దేశిస్తాయి. నిర్దేశించేవిగా ఉండాలి. సో మన క్రియలు చాలా ప్రాముఖ్యమైనవి. క్రియలు లేకుండా మనము ఈ భక్తి జీవితాన్ని మనం జీవించలేం. సో మన అన్యుల ఎదుట, ముఖ్యంగా మీ కొలీగ్స్ ఎదుట, మీ లొకాలిటీలో మీరు చాలా జాగ్రత్తగా ఉంచుకోవాల్సింది మొట్టమొదటిగా మీ క్రియలు, తర్వాత మీ మాటలు కూడా. క్రియలు ఎంతో శ్రేష్టమైనవి ప్రియులరా. సో నెక్స్ట్ది తీతుకు రాసిన పత్రికలో నెక్స్ట్ది చూద్దాం. 3వ అధ్యాయం 8వ వచనంలో ఒకసారి చూద్దాం. ఈ మాట నమ్మదగినది కనుక దేవుని యందు విశ్వాసం ఉంచిన వారు సత్క్రియలను శ్రద్ధగా చేయుటయందు మనస్సు ఉంచినట్లు చాలు. ఇది మూడోది ఏంటంటే, సత్క్రియలందు మనకు ఉండాల్సింది ఏంటంట? శ్రద్ధ ఉండాలి, దాని యందు మనస్సు ఉంచేలాగా ఉండాలి. దేవుని యందు విశ్వాసం ఉంచిన వారు ఉన్నారు. అందరూ ఉంచారా? విశ్వాసం ఉంచారా? అందరం విశ్వాసం ఉంచాం. మనమంతా
సత్క్రియలను శ్రద్ధగా చేయటం కోసం మనసు ఉండాలి ముందు. అరే వాడికి హెల్ప్ చేయాలనే మనసు ముందు మనకుంటే అప్పుడు ఏం చేస్తాం, దాన్ని శ్రద్ధగా చేస్తాం, సిద్ధపడి ఉంటాము. అలాగే రెండోది ఆసక్తి కలిగి చేస్తాం. సత్క్రియలు చేయటానికి, మంచి క్రియలు చేయటానికి ఈ 3 గుణ లక్షణాలు ఉండాలి ప్రియుల. ఆసక్తి ఉండాలి, రెండోది సిద్ధపడి ఉండాలి, మూడోది మనస్సు కలిగి ఉండాలి. అరే నాకు కలిగి ఉన్న దేవుడు నాకు ఈ స్థితిని ఇచ్చాడంటే నేను ఇతరులకు ఆశీర్వాదకరమైన పాత్రగా ఉండటానికే దేవుడు నన్ను దీవించాడని చెప్పి అటువంటి ఆసక్తి, అటువంటి శ్రద్ధ, అటువంటి మనస్సు మనం ఉన్నప్పుడు ఏం చేస్తామంటే ఇతరులకి సహాయం చేయకుండా మనము ఉండలేం. అది దేవుని గుణలక్షణం. మనము రక్షించుకోలేని స్థితిలో మనం ఉన్నప్పుడు దేవుడు ఏం చేశాడు, తనకు తానుగా మనందరి నిమిత్తం బలియాగం తాను చేసుకొని మనలందరినీ విమోచించి సత్క్రియలందు ఆసక్తి గల ప్రజలను తన కోసం ఏర్పరచుకొని సిద్ధపరచుకున్న దేవుడు ఎంతగా చేస్తే మనం కూడా ఆయన వంటి గుణలక్షణాలు కలిగి సత్క్రియలు చేయవలసిందిగా దేవుడు మనం కోరుతున్నారు ప్రియులారా. మనము దీనికి ఒక ఉదాహరణ మనం చూస్తున్నట్లయితే దీనికి ఒకసారి లూకా సువార్త 10వ అధ్యాయం 25 నుంచి 37 వరకు వచనాలు మీరు ఇంటికి వెళ్ళి చదువుకోండి. మంచి సమరయుడు గురించిన కథ మనం చూస్తాం. అక్కడ ఒక ఉపమానం చూస్తాం. మంచి సమరయుడు ఏం చేశాడు, ఆయన ఒక దారిని పోతున్న ఒక యాత్రికుడిని వచ్చి దొంగలు కొట్టివేస్తే దోచుకుంటే అప్పుడే ఫస్ట్ ఒక ఆయన వెళ్ళాడు. ఎవరైనా యాజకుడు వెళ్ళాడు. ఆ యాజకుడు అలా వెళ్తుంటే అమ్మో నాకెందుకులే అని చెప్పి పక్క నుంచి వెళ్ళిపోయాడు. ఇంకో ఆయన వెళ్ళాడు. ఎవరైనా లేవీయుడు వెళ్ళాడు. ఈ లేవీయుడు కూడా నాకెందుకు వచ్చింది అని చెప్పి వెళ్ళిపోతే ఒక సమరయుడు మాత్రం, ఆ సమరయుడు ఏం చేశాడంటే దొంగల చేత దోచుకోబడి కొట్టబడిన ఆ వ్యక్తికి గాయాలు కట్టి తీసుకెళ్ళి పూటకోళ్ళ వాళ్ళ ఇంటిలో పెట్టి అతనికి కావలసిన వాటన్నిటినీ డబ్బులు నేను చెల్లిస్తానని చెప్పి ఏం చేశాడంటే ఆ వ్యక్తికి క్రియలు చేశాడా, మాటలు చెప్పాడా? క్రియలు చేశాడు. ఇది నేటి క్రైస్తవంలో మిస్ అవుతున్న చాలా బాధాకరమైన విషయం. చాలామంది క్రైస్తవులు కూడా ఇలాగే ఉన్నారు. ఆ లేవీయుల వలె, యాజకుల వలె ఎలా ఉన్నారంటే నాకెందుకు వచ్చింది, నేను నా ఇంటి వారి యెహోవాని సేవిస్తాం, పక్కింటి వాడి విషయం నాకు అనవసరం. ఈ కల్చర్ ఎలా వచ్చిందంటే చాలా అపార్ట్మెంట్లలో ఈ కల్చర్ ఉంటుంది. పక్కనింట్లో ఏం జరుగుతుందో మనకు తెలియదు. పక్కన వాడు ఎట్లా పోతే నాకేంటనే ఒక మనస్తత్వంతో ఉంటారు ఆ అపార్ట్మెంట్లో ఉన్నవాళ్ళు. ఎందుకంటే మనం పిలువబడిందే సమాజంలో ఉన్న వారిని క్రీస్తు కొరకు సంపాదించడానికి, ఒకరితో ఒకరు సత్సంబంధాలు కలిగి ఉండడం కోసమే దేవుడు నిన్ను నన్ను ఏర్పరచుకున్నాడు. అటువంటి మంచి సమరయులు ఈ నేటి క్రైస్తవంలో కనబడట్లేదు. చాలా స్వార్థపరమైన క్రైస్తవత్వంలో మనం బ్రతుకుతున్నాం. వదిలేశారు, క్రియలు వదిలేశారు, భక్తిని చేస్తున్నారు. కానీ మొదట మనం చదివాం, భక్తితో కూడిన నీతిని భక్తితోనూ బ్రతుకుచుండవలని మనకు బోధించున్నది. స్వస్థ బుద్ధితోనూ నీతితోనూ భక్తితోనూ బ్రతుకుచుండవాలని మనకు బోధించుని చెప్తుంది. క్రియలు విడిచిపెట్టకూడదు ప్రియులరా. సో సత్క్రియలందు ఆసక్తి కలిగిన ప్రజలను మనము చూడవలసింది. ఈ క్రియలు చేయకపోగా ఏది నామకార్థ క్రైస్తవులు, మీరు అందరు క్రైస్తవులు అనట్లేదు, కొంతమంది క్రైస్తవులుగా పేరు పెట్టుకున్న కొంతమంది నామకార్థ క్రైస్తవంలో ఉన్నవారు వాళ్ళు సత్క్రియలు చేయకపోగా అనేకమైన సంఘ విద్రోహమైన క్రియలు చేసి క్రైస్తవులు అంటేనే ద్వేషించుకునేలా చేసి వారు మారుమనసు పొందకుండా అనేక మందికి ఆటంకాలుగా తయారవుతున్నారు. ఇది చాలా బాధాకరమైన విషయం. సో దాని విషయంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. మనము బహు వినయంతో ఈ క్రియలు చేయాలని చెప్పి ప్రేమతో మీకు మనం చేస్తున్నాను. మనకందరికీ తెలిసినట్టుగానే ఎంకే గాంధీ, ఎవరైనా మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ గారు ఏమన్నారంటే ఒక స్టేట్మెంట్ చెప్పారు క్రైస్తవుల గురించి. I don't reject your Christ. I love your Christ. It is just that so many are so unlike your Christ. If Christians would really live according to the teachings of Christ as found in the Bible, all of Indians would be Christians today. అని ఏమన్నాడంటే, నేను క్రీస్తుని తృణీకరించట్లేదు, మీ క్రీస్తు నేను ప్రేమిస్తాను, కానీ మాలో చాలామంది ఎందుకు క్రీస్తుని మేము ఇష్టపడట్లేదంటే బైబిల్లో రాయబడినట్టుగా చాలామంది క్రైస్తవులు అట్లాగే జీవించట్లేదు. ఆ బైబిల్ ఆయన సిద్ధాంతాలకు అనుగుణంగా వారు జీవించట్లేదు. కాబట్టి మేము
ఆయన అనుకరించట్లేదు. అలా కాకుండా మీరందరూ కనుక, క్రైస్తవులందరూ కనుక ఆయన బోధనలు అనుసరించి మీరు జీవించినట్లయితే ఈ పాటికి భారతదేశం మొత్తం క్రీస్తును అంగీకరించేది అని ఒక స్టేట్మెంట్ని గాంధీ గారు చెప్పారు. అందుకని ఆయన అంగీకరించలేదు. ఆయన సౌత్ ఆఫ్రికాలో ఆయన పీజీని డాక్టరేట్ని చేసి అక్కడ న్యూ టెస్ట్మెంట్ని ఆయన చదివి దేవుని క్రీస్తు బోధనలు ఆయన అనుకరించి ఇంకా నేను క్రైస్తవుని అయిపోతాను అనుకున్న క్రమంలో ఇండియాకి వచ్చిన తర్వాత ఇండియాలో ఉన్న క్రిస్టియన్స్ ఆయన చూశాడు. చాలామందికి ఈ లోకంలో ఉన్న అన్యులకి ఉన్న ఒక అపోహ ఏంటంటే క్రైస్తవులు అంటే 2-3 అనుకుంటున్నారు. మీకు అర్థమైందండి? క్రైస్తవులు అందరూ 2-3 కాదు. 2-3 వాళ్ళు ఇలా ఉంటారు కాబట్టి క్రైస్తవులందరూ ఇలా ఉంటారని అనుకుంటున్నారు. చాలామంది ఆ క్రియలు చూస్తున్నారు. క్రియలు చూసి ఈ 2-3 వాళ్ళు చేస్తారు, ఈ 2-3 అంటే క్రైస్తవులందరూ ఇలాగే ఉంటారని అనుకుంటున్నారు. క్రైస్తవులు అంటే 2-3 కాదని వారికి తెలియదు. అటువంటి అపోహలో ఉన్నారు. చాలామంది క్రీస్తు కొరకు ఉజ్జీవింపబడి క్రీస్తు కొరకు మంచి క్రియలు చేసేవారు ఉన్నారనే విషయం వారికి తెలియదు. కానీ సోకాల్ మన ఆంధ్ర రాష్ట్రంలో, భారతదేశంలో ఈ మత కుల వివక్ష వల్ల ఏమైందంటే క్రైస్తవ్యం అతి వేగంగా ప్రబలపడటానికి మనం ఆటంకాలుగా మనం క్రియలు ఏమైనాయంటే దోహదకారం అవుతున్నాయి. ప్రియులారా, ప్లీజ్ మనము ఒకసారి ఆలోచించుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. మన క్రియలు మన యొక్క జీవితాన్ని, మన ఆత్మీయ జీవితాన్ని నిర్దేశిస్తున్నాయి. సో నాలుగోది చూద్దాం. నాలుగోది ఏంటంటే 3వ అధ్యాయం 14 వచనం. మనవారును నిష్ఫలలు కాకుండా నిమిత్తం అవసరమును బట్టి సమయోచితముగా ఏం చేయాలంట? సత్క్రియలను శ్రద్ధగా చేయుటకు నేర్చుకోవాలి. మొట్టమొదటిదేమో శ్రద్ధ ఉండాలి, ఆసక్తి ఉండాలి, మనస్సు ఉండాలి. 4వది ఏమిటంటే సమయోచితముగాను అవసరాన్ని బట్టి. ఈ సత్క్రియలు ఎలా చేయాలంటే అవసరాన్ని బట్టి చేయాలి, సమయాన్ని బట్టి చేయాలి, టైమ్లీ. ఇప్పుడు ప్రతిరోజు ఒకడొచ్చి మిమ్మల్ని మాటికి డబ్బులు అడుగుతుంటే వాడు ఆ డబ్బుల్ని దుర్వినియోగం చేస్తున్నాడు అనుకోండి, తాగడానికి వాడుతున్నారు అనుకోండి, మీరు అవసరాన్ని బట్టి సమయోచితంగా వాడికి ఇవ్వాలా వద్దో ఆ సత్క్రియని శ్రద్ధగా చేయటానికి నేర్చుకోవాలంట. ఇది కూడా తెలివిగా ఉండాలి. వస్తున్నాడు కదా అని రోజు వాడికి ఇచ్చినట్లే. ఈ రోజుల్లో నేను హైదరాబాద్ వెళ్తే వాళ్ళొక గవర్నమెంట్ వాళ్ళు ఒక రూల్ పాస్ చేశారు. ఏంటంటే ఇక మీదటి నుంచి అడుక్కునే వాళ్ళకి డబ్బులు ఇవ్వద్దు అన్నారు. ఎందుకంటే అలా వాళ్ళు డబ్బులు ఒక మాఫియా జరుగుతుందంట. డబ్బులు గ్యాదర్ చేసి కోట్లు సంపాదిస్తున్నారంట. పిల్లల్ని ఎత్తుకొని వచ్చి వాళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళు భేద మొహం వేసుకొని డబ్బులు తీసుకుని వెళ్ళి వేరే వాటిని సంఘ విద్రోహ క్రియలకు వాడుతున్నారు. అందుకని గవర్నమెంట్ ఏం పాస్ చేసిందంటే మీరు డబ్బులు ఇవ్వద్దు, కానీ మీరు వెళ్ళి ఒక రొట్టె ముక్కనో, ఒక సమోసానో, ఒక ఆహారం లంచ్ ప్యాకెట్నో కొన్ని వాళ్ళ చేతిలో పడేయండి. వాళ్ళు తింటారు, లేకపోతే మానుకుంటారు. వాళ్ళు డబ్బులు అడిగేది దేనికోసం? పొట్టకూటు కోసమే కదా. సో వాటి కోసమే మీరు ఇవ్వండి, అంతేకాని డబ్బులు ఇవ్వద్దని చెప్పి జీవో పాస్ చేసిందంట. సో మనం కూడా ఏం చేద్దామంటే మన తోటి వారికి, ఎదురవుతున్న వారికి దీనిని ఎలా మలుచుకుందామంటే మనము సువార్త ప్రకటించడానికి అన్యధనంగంలో లేదంటే రోడ్డు మీద అడుక్కునే వారికి మీరు ఉద్దేశపూర్వకంగానే ఒక బ్రేక్ఫాస్ట్నో, ఒక లంచ్నో, ఒక డిన్నర్ని ఎక్స్ట్రా తయారు చేయండి. మీ ఇంట్లో ప్యాకెట్ని తయారు చేయమని చెప్పండి. వాటిని తీసుకువెళ్ళి మీరు ఒక్కరికి చాలు, రోజులో ఒకరికి చాలు, ఒకరికైనా సరే ఆహారం లేని వాడికి, పేదవారికి ఆ లంచ్ ప్యాకెట్ ఇచ్చి రోజు ఇవ్వండి. రోజు ఇస్తూ ఉన్నట్లయితే వాడిలో మీ క్రియలు కనబడతా ఉంటాయి. ఏంటి ఈ వ్యక్తి రోజు వచ్చి నాకు లంచ్నో, బ్రేక్ఫాస్ట్నో, డిన్నర్నో ఇస్తున్నాడంటే ఒక దినాన్ని మిమ్మల్ని అడుగుతాడు, మీరు ఎందుకు నాకు ఇస్తున్నారని అడుగుతాడు. అప్పుడు మీరు దేవుని స్వార్థను ప్రకటించడానికి అదొక ఛానల్గా మీకు మీరే ఒక మార్గాన్ని వేసుకుంటారు. అలా కాకుండా వెళ్ళి డైరెక్ట్గా వెళ్ళి వాడు స్వార్థ చెప్తే మీరు వింటాడు? వాడు విండవు. సో సత్క్రియలు ఏం చేస్తాయంటే స్వార్థను ప్రకటించడానికి ఒక మార్గాన్ని నిర్దేశిస్తూ ఉంటాయని మీరు గమనించవలసిందిగా మనం చేస్తున్నాను. ఓకే, మనము ఈ సత్క్రియలు అనేవి ఎందుకంటే మనము నిష్ఫలలు కాకుండా నిమిత్తం, అంటే ఫలము లేకుండా ఉండేవారుగా ఉండకుండానట్లుగా మనలో యేసుప్రభు వారు వచ్చినప్పుడు మనలో ఏం చూస్తాడు? ఫలాలు చూస్తాడు. ఫలము లేని చెట్టులాగా ఉందనుకోండి, ఏం చెప్తాడు ఆయన?
శపించేస్తాడు. ఎండిపోయికి ఎప్పటికీ నువ్వు ఎండిపో అంటాడు. సో మనం ఎవ్వరము ఫలములు లేకుండా ఉండకుండే అటువంటి చెట్లులాగా ఉండకుండానట్లుగా మనలో కొంత ఫలాలు కనిపించాలంటే ఏం చేయాలంటే మనము అవసరాన్ని బట్టి సమయోచితంగా సత్క్రియలు చేయుటకు నేర్చుకొనండి అని ఈ తీతుకుకి పౌలు భక్తుడు రాస్తున్నాడు. ఒకసారి ఒక పాస్టర్ గారు ఏం చేశారంటే ఆయన బస్సులో వెళ్తున్నాడంట. బస్సులో వెళ్తూ ఆయన చాలా కొంచెం లావుగా ఉన్నాడు, పర్సనాలిటీ ఉన్నాడు, రిజర్వేషన్ చేసుకున్నాడంట. రిజర్వేషన్ చేసుకుని రాత్రి జర్నీ చేయడానికి ఎక్కాడు, కూర్చున్నాడు. బాగా ఆయాసంగా ఉంది, కొంచెం బరువు వల్ల, ఒళ్ళు బరువు వల్ల. అప్పుడే ఒక వెధవరాలు ఎక్కిందంట. ఎక్కి ఆమె నించుంది, ఆమెకు సీట్ లేదు. అందరేమో ఆమె తిట్టుకుంటున్నారు, రిజర్వేషన్ చేసుకుని ఎక్కచ్చు కదా, ఎందుకు ఇప్పుడు ఎక్కేసావు అని చెప్పి అందరు తిట్టుకుంటే ఈయన కూడా అమ్మ రిజర్వేషన్ చేసుకోవచ్చు కదా, వెనక్కి వెళ్ళు అని చెప్పి అన్నాడంట. కానీ లోపల నుంచి దేవుని ఆత్మ అని చెప్తుందంట, గివ్ హర్ యువర్ సీట్ అని. నీ సీటుని ఆమెకి ఇవ్వమని చెప్పి దేవుని ఆత్మ అని చెప్తుంటే, ప్రభువా నాకు అసలే ఆయాసంగా ఉంది, నేను బరువుగా ఉన్నాను, నేను నించోలేనంటే గివ్ హర్ ద సీట్ అని అన్నాడంట దేవుడు. అలా అనగానే ఇంకా తప్పదరా బాబు, ఇంకా దేవుడు చెప్తున్నాడని చెప్పి ఆయన మాటకి తలొగ్గి అమ్మ వచ్చి కూర్చోమని చెప్పి కూర్చోబెట్టి 10 నిమిషాల తర్వాత, అయ్యా నువ్వు 10 నిమిషాలు చెప్పి నించున్నావు కదా, నీ కాళ్ళు నొప్పి పడుతున్నావు, అసలే నువ్వు లావుగా ఉన్నావు, కూర్చో అని చెప్పంటే లేదు నువ్వే కూర్చో అని చెప్పి అలా రాత్రంతా ఆవుడినే కూర్చోబెట్టి నించున్నాడంట. నించున్నాడు. ఇక దిగి వెళ్ళిపోతుంటే, అయ్యా ఇంతసేపు నువ్వు నా కోసం నువ్వు రిజర్వేషన్ ఉండి కూడా నువ్వు రాత్రంతా నించున్నావు, నువ్వు క్రైస్తవుడివే కదా అని అన్నాడు. ఆయన నీకెలా తెలుసు అంటే, క్రైస్తవులు మాత్రమే ఇంత త్యాగపూరితమైన జీవితాన్ని చేయగలరు, ఏ అన్యులు ఇలా చేయలేరని చెప్పి ఆమె దేవుని సువార్తను ప్రకటించడానికి ఆ దైవజనునికి దేవుడు ఆ అవకాశాన్ని ఇచ్చి ఆమె జీవితాన్ని మార్చడానికి దేవుడు ఆయన్ని వాడుకున్నారంట. కేవలం ఒక సీట్ని సాక్రిఫైస్ చేయటం వల్ల ఏమైందంటే ఆమె దేవుని యొద్దకు రావడానికి దేవుడు ఒక మార్గాన్ని వాడుకున్నాడు. చూసారా, మనం దైనందిన జీవితంలోనే మనకు వచ్చే అవకాశాలను కనుక మనం చేజార్చుకున్నట్లయితే వారికి సువార్త ప్రకటించడానికి కూడా మనం అవకాశాలని చేజార్చుకుంటాం. సో అందుకని నేనేమంటున్నానంటే, చివరాఖరిగా ఒక మాట మనం చూసుకొని 2 వచనాలు చూసుకొని మనం ముగింపులోకి వెళ్దాం. అపోస్తుల కార్యము 9వ అధ్యాయం 36వ వచనాన్ని ఒకసారి చూద్దాం. ఇక్కడ ఒక స్త్రీ ఉంది, ఆమెను గూర్చి రాయబడిన అంశాలు 2 మాటలు మనం చదువుకుందాం. అపోస్తుల కార్యము 9వ అధ్యాయం 36వ వచనం. 9:36. మరియు యొప్పేలో తబితా అనే శిష్యురాలండి. శిష్యురాలు అని ఎవరు అనబడతారు? ఎవరైతే వాక్యాన్ని అనుసరించి జీవించేవారే, క్రీస్తు బోధనలు అనుసరించేవారిని వాళ్ళని శిష్యులు అంటారా. శిష్యురాలు ఉండేను. ఆమెకు భాషాంతరమున దోర్కా అని పేరు. ఆమె సత్క్రియలను ధర్మకార్యములను బహుగా చేసి ఉండెను. ఈమెం చేసిందంట, శిష్యురాలు ఉండి ఏమేం చేసిందంటే సత్క్రియలను ధర్మకార్యములను కొంచెం చేసిందా, బహుగా చేసి ఉండెనని పరిశుద్ధాత్మ దేవుడు ఈ గ్రంథకర్త అయిన లూకా ద్వారా రాపించాడు, పనిమాల రాపించాడు. అంటే ఖచ్చితంగా నేను చేసే ధర్మకార్యములను సత్క్రియలను కూడా దేవుడు ఏం చేస్తాడు, జీవగ్రంథంలో ఆయన రాస్తూ ఉంటాడు. ఒక దినాన్ని ఏమైందంటే చూడండి, ప్రకటన గ్రంథం 14వ అధ్యాయము 13వ వచనం. ఇది చాలా ప్రాముఖ్యమైనది. ప్రకటన గ్రంథం 14వ అధ్యాయం 13వ వచనం. అంతటా ఒక్క నిమిషం బ్రదర్, నేను కూడా తీస్తున్నాను. అంతటా ఇప్పటి నుండి ప్రభువునందు మృతునందు మృతులు ధన్యులని రాయమని పరలోకం నుండి ఒక స్వరం చెప్పగా ఉంటుంది. ఓకే, తర్వాత నిజమే, వారు తమ ప్రయాసములు మాని విశ్రాంతి పొందుదురు, వారి క్రియలు చాలు బాబు, ఇంకా చాలు, వారి క్రియలు వారి వెంట పోవునని ఆత్మ చెప్పుచున్నాడు. రెస్ట్ తీసుకుంటారు, చనిపోయిన తర్వాత వెళ్ళిపోతాం, పరలోకానికి వెళ్ళిపోతాం. కానీ మన వెంట ఎవరు వస్తారంట? మన క్రియలు వస్తాయి, వారి వెంట పోవునని ఆత్మ చెప్పుచున్నాడు. సో మన సత్క్రియలు మన జీవితాన్ని నిర్దేశిస్తాయి. ఖచ్చితంగా మన క్రియలు మనల్ని వెంటాడతాయి. అది ఏదైనా సరే,
జీవ గ్రంథములో మనం మంచివి చేసినా రాయబడతాయి, చెడ్డవి చేసినా రాయబడతాయి. వాటి యొక్క ఫలాన్ని బట్టి, వాటి క్రియలను బట్టి మనం ఫలం అనేది పొందుకోబోతున్నాం. మనము నిష్ఫలము కాకుండానట్లు సత్క్రియలందు ఆసక్తి గల ప్రజలముగా మనం ఏం చేయాలంట? మొట్టమొదటిగా ఏం చేయాలి? ఆ సత్క్రియలు ఆసక్తితో చేయాలి, సిద్ధపడి ఉండాలి. మూడోది మనస్సు ఉండాలి చేయటానికి. నాలుగోది సమయోచితంగాను అవసరాన్ని బట్టి మనము చేయటానికి నేర్చుకునే వారంగా ఉండాలి. ప్లీజ్ ప్రియులరా, ఈ రెండు ఎందుకు సత్క్రియల యొక్క ప్రాముఖ్యమైన ఉద్దేశం రెండు. ద ఎయిమ్ ఆఫ్ గుడ్ వర్క్స్ ఆర్ టూ థింగ్స్. రెండు ఏంటంటే, మొట్టమొదటిది టు బ్రింగ్ అదర్స్ టు క్రైస్ట్, ఇతరులను క్రీస్తులోకి నడిపించటానికి. రెండోది టు ఎంటర్ ఇన్ టు హెవెన్ విత్ ఏ ఫ్రూట్ఫుల్ అండ్ పర్పస్ఫుల్ లైఫ్, పరలోకంలోనికి ఫలములు ఫలించిన ఒక వధువులముగా, క్రీస్తు శిష్యులముగా ఆయన సన్నిధిలో నిలబడటానికి ఈ రెండు మనకు దోహదపడతాయని మీకు ప్రభుపేట మీకు మనం చేస్తున్నాను. సో పౌలు భక్తుడు గడిచిన రోమిలకు రాసిన పత్రికలో ఒక స్టేట్మెంట్ చెప్పాను పౌలు భక్తుడి గురించి. ఏం చెప్పాను? హీ ఈజ్ ఏ ఫ్రెండ్లీ మేకర్ అండ్ ఏ సోల్ విన్నర్. సో మనమందరం కూడా పౌలు వలె మన సత్క్రియలందు ఆసక్తి కలిగిన ప్రజలంగా ఉన్నప్పుడు వీ విల్ బీ ఫ్రెండ్లీ విత్ దెమ్ అండ్ విల్ బ్రింగ్ న్యూ సోల్స్ టు ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. సో నా ప్రాముఖ్యమైన ఉద్దేశం, ఆయనను ఎదుర్కొనే క్రమంలో గడిచిన వారాన్ని నేను జత చేస్తున్నాను. ఆయనను ఎదుర్కొనడానికి, టు ప్రిపేర్ టు మీట్ యువర్ గాడ్, దేవుని ఎదుర్కొనడానికి, ఆయనను ఎదుర్కొనడానికైన క్రమంలో మనం చేయాల్సిన క్రియలు, సత్క్రియలు ఉన్నాయి. రక్షణ పొందాం, శిష్యులం అయిపోయాం, బాగానే ఉంది. దోర్కా గురించి రాయబడినట్లుగా ఆమె సత్క్రియలందు దాన ధర్మములందు బహుగా చేసి ఉండననే పేరు నీ గురించి కూడా జీవగ్రంథంలో రాయబడినట్లుగా మనం దానక్రియలు చేయాలి, దాన ధర్మం చేయాలి, సత్క్రియలు చేయాలి, తద్వారా ఇతరులను క్రీస్తులోకి నడిపించడానికి. అందుకనే పిల్లలు, మీరు దినము లేచిన కానించి మీ కొలీగ్స్తో ఎలా వ్యవహరిస్తున్నారు, మీ తోటి వారితో, మీ స్నేహితులతో, మీ యొక్క బంధువులతో మీ క్రియలు ఎట్లాగుంటున్నాయో ఒకసారి మనం పరిశీలన చేసుకుందాం. ఒకసారి గాంధీజీ గారు చెప్పిన స్టేట్మెంట్ని ఒకసారి జ్ఞాపకం చేసుకోండి ప్లీజ్. అట్లాగా ఉండద్దు. మనము అనేకులను క్రీస్తులోకి నడిపించాలి. ఇన్సైడ్ గాడ్లీ డివోషన్, అవుట్ సైడ్ గుడ్ వర్క్స్ మేక్స్ యూ ఏ గుడ్ క్రిస్టియన్. మనము ఇంట్లో ఎంత భక్తిని కలిగి ఉంటామో బయట అంత నీతి క్రియలు జరిగించేవారుగా ఉన్నప్పుడు అనేక ఆత్మలను నడిపిస్తాం. దేవుని సన్నిధిలో మనము బహుమానాలు పొందుకోవడానికి యోగ్యమైన పాత్రలుగా దేవుడు నిన్ను నన్ను సిద్ధపరచునుగాక. ఆమేన్. దేవుడి కొద్ది మాటలు దీవించునుగాక. మనం అందరం తలలు వంచి ప్రార్థన చేసుకుందాం.